నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సూపర్ 6లోని ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తుంది. అధికారం చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న తల్లికి వందన నిధులను విడుదల చేసింది. అయితే 10,000 కోట్లు ఒకేసారి ఇలా విడుదల చేయడం కూడా రికార్డుగా కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంటే, మరి వైసీపీ ఏమో దీనిపైన ఒక కొత్త ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. మా హయాంలో మేము అమ్మ ఒడి ఇచ్చినప్పుడు 13,000 ఇచ్చారు అన్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా 13,000 ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క అసలు అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు అంటున్నారు. అలాగే మరి అన్నదాత సుఖీభవ 20వ తారీఖు నుంచి మేము ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తోంది. మరి ఇంకో పక్క చూసుకున్నట్టయితే ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామంటుంది. ఏది ఏమైనా వైసీపీ మాత్రం దీనిపైన విమర్శలను అయితే ఆపట్లేదు. వైసీపీ చేస్తున్నటువంటి విమర్శల్లో నిజమెంత, అలాగే మరి కూటమి ప్రభుత్వం వాటికి ఇస్తున్నటువంటి వివరణలో వాస్తవం ఎంత అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. చంద్రబాబు గారు ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6ని ప్రవేశపెట్టారు. అయితే ఆయన ప్రవేశపెట్టినప్పుడు తల్లికి వందనం 15,000 ప్రతి పిల్లవాడికి అని చెప్పారు. కానీ ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. అదే మేము అమ్మ ఒడి ఇచ్చినప్పుడు అరవడి అన్నారు, 13,000 ఇస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది కూడా అదే కదా అని చెప్పి వైసీపీ ప్రధానంగా ఒక విమర్శ చేస్తోంది. సో ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ ఒడికి మరి తల్లికి వందనానికి ఉన్న తేడా ఏంటంటారు? అంటే విమర్శలు చేస్తోంది ఎవరు? వైసీపీ విమర్శలు పట్టించుకోవడం అనేది అది అర్ధరహితం. ఎందుకంటే ఇవాళ వాళ్ళు నమ్మకాన్ని కోల్పోయారు, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు. జనం ఏమంటున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడు తల్లికి వందనం అనే స్కీమ్ మీద తల్లుల ఒపీనియన్ అలా ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి ప్రవేశపెట్టిన ప్రతి స్కీమ్ మీద ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. IVRS ద్వారా ఇవాళ ఫోన్ కాల్స్ పంపటం, రేపు వాళ్ళకు కూడా పంపిస్తారు. ఏది తల్లులకి ఇవాళ IVRS కాల్స్ వెళ్తాయి, వాళ్ళ యొక్క స్పందన తెలుసుకుంటుంది. దాన్ని బట్టి వీళ్ళు సవరణలు, లోటుపాట్లు అవన్నీ కూడా తీసుకుంటారు. ఈ మంత్ ఎండింగ్ దాకా కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గడువు ఇచ్చారు. ఎవరికన్నా అందకపోతే వాళ్ళు దరఖాస్తు చేసుకోవటం, వెళ్ళడం, అడగటం, వచ్చేలాగా చేయడం. ఇప్పుడు ఈ తల్లికి వందనం అనే స్కీమ్ 10,000 కోట్లు ఒక్క స్కీమ్కే ఖర్చు పెట్టడం అనేది ఒక రికార్డ్ అంటున్నారు. మీరు అన్నట్టుగా ఏది ఆయన మరి 13,000 ఇచ్చాడు కదా, 2,000 మినహాయించుకున్నాడు కదా అంటే ఈ స్కీమ్కి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ మార్గదర్శకాలు అయితే పెట్టారో వాటినే కొనసాగించారు. ప్రస్తుతానికి మార్గదర్శకాల్లో చేంజెస్ లేకుండా గత ప్రభుత్వం పెట్టిన ఆ మార్గదర్శకాలనే కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ఏది మీరు చెప్పిన 13,000 కాదు, 75% హాజరీ కూడా. 75% హాజరు ఉంటేనే ఈ పథకానికి వాళ్ళు అర్హులు. అంటే ఇందులో ఈ మార్గదర్శకాల్లో ఏది మంచి ఏది చెడు కూడా చూడాలి. హాజరుతో దీన్ని ముడిపెట్టడం అనేది ఇవాళ అవశ్యం. ఎందుకని? పిల్లలు స్కూల్కి రావాలి, డ్రాప్ అవుట్స్ తగ్గాలి. అదే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఎందుకు మనం తల్లికి వందనం ఈ డబ్బు ఇస్తోంది ప్రభుత్వం? పిల్లల్ని బడికి పంపుతారని. ఇప్పుడు హాజరు 75% మరి జగన్మోహన్ రెడ్డి పెట్టారు కదా, మీరు ఎత్తేయలేదు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి పెట్టిందంతా ఎత్తేయాలనేవి లేదు. అందులో ఇవాళ ఉపయోగకరమైనది కంటిన్యూ చేస్తున్నారు. అట్లాగే ఇది కూడా ఇది ఒక బాధ్యత. 15,000 రూపాయలు ఇచ్చారు. ఆ పాఠశాల పట్ల అక్కడ ఉన్నటువంటి పరికరాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చరో దానికంటూ తను కూడా ₹1 ఇచ్చాను అన్న సంతృప్తి ఎవరిలో? ఆ బెనిఫిషియరీలో, ఆ స్టూడెంట్లో. విద్యార్థి కానీ ఆ విద్యార్థి తల్లి కానీ ఏంటి, నేను ఒక 2,000 మీ పాఠశాల అభివృద్ధికి ఇస్తున్నాను అనే ఒక మంచి అంశంతో దీన్ని ముడిపడి ఉంది. దాన్ని ఎత్తేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళు విమర్శించవచ్చు. ఏమని? మీరు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అదే వీడియో వైరల్ చేస్తుంటాడు. జగన్ కూడా ఎత్తి చూపిస్తుంటాడు. ఇచ్చారా లేదా అన్నదే ప్రధానం. ఒకవైపేమో 10 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్, ఒక్క పింఛన్ల మీదే 34,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసలు దేశంలో పింఛన్ల మీద ఇంత ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. 60 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. అంటే పింఛన్లు పెంచారు. ఎంత? ఇప్పుడు వృద్ధులకి 4,000 చేశారు, దివ్యాంగులకి మరి 6,000 చేశారు, ఆ తలసేమియా వాళ్ళకైతే 10,000, 15,000 అట్లా ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి?
ఇది పోల్చుకోవాలి, ఇది కంపేర్ చేసుకోవాలి. అమ్మఒడి ఏంటి మీరు ఇందాక అన్నారు ఇంట్రోలో, తల్లికి వందనంకి అమ్మఒడికి తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది ఎంత? 5,000 కోట్లు. వీళ్ళు ఖర్చు పెడుతోంది ఎంత? 10,000 కోట్లు. అంటే 2 అమ్మఒడులు ఇచ్చినట్లు లెక్క. జగన్ ఎంత ఖర్చు పెట్టాడు అమ్మఒడి స్కీమ్కి? ఏడాదికి 5,000 కోట్లే. వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? 10,000 కోట్లు. అందుకే అంటోంది తల్లికి వందనం అంటే జగన్మోహన్ రెడ్డి 2 అమ్మఒడులకు సమానం. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నమాట వాస్తవమే. ఇప్పుడు ఇస్తున్నారు. ఏది ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు కూడా పడుతున్నాయి డబ్బులు. ఆ ఫోన్కి మెసేజ్ వస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమని? నాకు 13,000 పడ్డాయి, నాకు 26,000 పడ్డాయి. ఎవరామె? 2 బిడ్డల తల్లి. నాకు 39,000 పడ్డాయి, 3 పిల్లల తల్లి. మీరు అన్నట్టు ప్రజల్లో ఒక డౌట్ అయితే వస్తుంది. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు 78% హాజరు ఉంటేనే అమ్మఒడికి అర్హులు అని. అది ఓకే, 100% రీజనబుల్ సార్. ఎందుకంటే విద్యార్థులను స్కూల్కి తీసుకురావడం కోసమే అమ్మఒడి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. 2,000ను అంటే స్కూల్లో మౌలిక సదుపాయాల కోసం కట్ చేసుకున్నారు అంటున్నారు. అంటే స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదంటారా? ప్రభుత్వం ప్రజల కోసం ఇచ్చే పథకాల్లో కట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇదే డౌట్ రైస్ అవుతుంది. అంటే మీరు ప్రభుత్వ బాధ్యతనే ప్రశ్నిస్తున్నారు, పౌర బాధ్యత లేదా? ఇది నేను అడిగేది కాదు, ఇది ప్రభుత్వం అడిగేది. పౌర బాధ్యతగా ప్రభుత్వాన్ని సహకరించడం మన ధర్మం అని పౌరులు ఎందుకని ఆలోచించట్లేదు? అంటే ఇదే రేపు వచ్చే సంవత్సరం కూడా ఇస్తారని మనం చెప్పలేం. వాళ్ళు మరి వచ్చినటువంటి స్పందనను బట్టి ఈ IVRS కాల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు తల్లులంతా కూడా మాకు 15,000 కావాల్సిందే అని కనుక వాళ్ళు ఇస్తే ఏది రెస్పాన్స్, రేపటి సంతృప్త స్థాయి. ఇప్పుడు ఎందుకమ్మా పింఛన్లు ఉన్నాయి, ఇందాక నేను చెప్పాను, ఏది వృద్ధాప్య పింఛన్లు లేకపోతే వికలాంగ పింఛన్లు, వాటిపైన కూడా IVRS సర్వే తీసుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఏమన్నారు? ఆ ప్రెస్ మీట్లో 82% సంతృప్తి స్థాయి వచ్చిందంట. నేనేమనుకున్నాను, ఒక పెన్షన్ల స్కీమ్ మీదే అసలు 99% సంతృప్తి వస్తుంది అనుకున్నాను. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి అది పెంచడానికి 4 ఏళ్ళు పట్టింది, 250 పెంచాడు. వీళ్ళు అసలు ప్రమాణ స్వీకారం ముందే పెంచేశారు. అసలు పాత బకాయి 3 నెలలు 3,000, ఈ 4,000 కలిపి 7,000 ఇచ్చారు ఆ మొదటి నెల. ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి ఇస్తున్నాడు, మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తుంటే వాళ్ళల్లో ఇంకెంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో అనుకున్నా. అంటే సార్ ఈ స్కీమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. గతంలో మీరు చిన్నపిల్లలప్పుడు అంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకొని ఉంటారు, కానీ ఇప్పుడు లక్షల ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు, కానీ ఫ్రీగా చెప్తున్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళట్లేదు. అంటే అక్కడ అంటే మంచి స్టడీ ఉండి టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ ఉండి మంచి చదువుని అందించగలిగితే ఆటోమేటిక్గా వస్తారు కదా. ఇలాంటి పథకాలను ప్రజలకు ఆశ చూపించి అంటే డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ స్కూల్కి రమ్మనే విధంగా ప్రభుత్వాలు తయారవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మార్పు ఎక్కడ రావాలంటారు? అండ్ ముఖ్యంగా ఈరోజు 13,000 ఇచ్చారా 15,000 ఇచ్చారని ప్రజలు కూడా ఆలోచించకుండా అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మేము ఫ్రీగా పంపించవచ్చు కదా అన్న ఆలోచన రావద్దంటారా? మీరేం చెప్తారు? అంటే కాలం మారుతోంది, ప్రభుత్వాల్లో మార్పు, ప్రజల్లో మార్పు. ఇప్పుడు కాలాన్ని బట్టి వచ్చే మార్పుగా దీన్ని చూడాలి. అప్పట్లో మాకు అసలు బస్సులు లేవు, మేము 3 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అప్పట్లో ఏంటి, మాకు ఇప్పుడు ఇంటి దగ్గరికి మీ దగ్గరికి బస్సు వస్తుంది. కాన్వెంట్ ఏం చేస్తుంది, డోర్ స్టెప్స్ దగ్గర బస్సు పెడుతోంది, పిల్లల్ని ఎక్కించుకెళ్తోంది, మళ్ళీ తీసుకొచ్చి దించుతోంది. ఒక యూనిఫామ్ అని లేకపోతే ఒక టైం ప్రకారం అని ఒక రకంగా కాన్వెంట్ చదువుల పైన మోజు పెరిగింది. ఇది తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు, ఇది ప్రభుత్వంలో వచ్చిన మార్పు, ప్రజల్లో వచ్చిన మార్పుగానే దీన్ని చూడాలి. మార్పును ఎప్పుడూ కూడా అడాప్ట్ చేసుకోవాల్సిందే, మార్పు ప్రకారం మనం ముందుకి సాగాల్సిందే. అంతే తప్ప ఆ పాత తరంలోనే నేను ఉంటానంటే అది మార్పు ఎలా అవుతుంది? ఇంకోటి కదా సార్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపడానికి ప్రధానమైనటువంటి కారణం ఇంగ్లీష్ మీడియం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు ఆయన్ని తప్పు పట్టడం జరిగింది. సో అదే ఇంగ్లీష్ మీడియం క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి అందించగలిగితే ఆటోమేటిక్గా అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ వైపు వస్తారు కదా సార్. ఈ ఫ్రీబీస్కి ఏదైతే పెడుతున్నారో ఇదే ఖర్చు పెడితే సరిపోతుంది కదా, ప్రభుత్వాలు కూడా అటు సైడ్ ఆలోచించాలంటారా? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు దాన్ని తప్పు అని ఎందుకు అన్నారు? అసలు నీకు ఇంకో విషయం చెప్పాలంటే, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబే తీసుకొచ్చాడు. ఏది 2014-19 మధ్య ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టారు
స్కూల్స్లో. అప్పట్లో ఆ 5 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఏంటి, ఆ మీడియం అనేది మీ ఇష్టం, తల్లిదండ్రుల ఇష్టం, విద్యార్థి ఇష్టం. అంటే ఏ మీడియంలో చదవాలి అనేది విద్యార్థి నిర్ణయించుకోవాలి. ఏ మీడియంలో తన బిడ్డ చదవాలి అనేది తల్లిదండ్రుల యొక్క అభీష్టం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇంగ్లీష్ మీడియం అనేది బలవంతంగా రుద్దాలని చూశాడు. అది మాతృభాష యొక్క దీన్ని దెబ్బతీసే అంశం. అదేంటి, అసలు విద్యా హక్కు చట్టానికే విరుద్ధం. ఇప్పుడు మనకి రైట్ టు ఎడ్యుకేషన్, మనకి కొఠారి దగ్గర నుంచి మనకి ప్రొఫెసర్స్ కానీ, అసలు విద్యా రంగంలో నిపుణులు కానీ అందరూ చెప్పేదేంటి, మాతృభాషలోనే బోధన జరగాలని. ఇప్పుడు అటు తెలుగు ఉండాలి, ఇటు ఇంగ్లీషు ఉండాలి. మాతృభాష అనేది అసలు ఎత్తేసి కంప్లీట్గా నువ్వు మరి ఇంగ్లీష్లోనే బోధిస్తానంటే అది గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వస్తే చైన్ బ్రేక్ అవుతుంది. మన ఇంట్లో మాట్లాడుకునే భాష ఏంటి, తల్లిదండ్రులు తన బిడ్డలతో మాట్లాడే భాష ఏంటి, తెలుగులో జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ స్కూల్స్లో ఇంగ్లీష్లో బోధిస్తానంటే ఆ గ్యాప్ భర్తీ కాదు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి, నేల విడిచి సాము చేశాడు. అతను పరిపాలనలో చేసింది అదే, ఇటు విద్యారంగంలో చేసింది అదే. సంస్కరణలు అనే ముసుగేసి ఆయన ఏం చేశాడు, ప్రైమరీ ఎడ్యుకేషన్ని చావుదెబ్బ కొట్టాడు. అంటే ప్రాథమిక విద్యని ధ్వంసం చేశాడు. 3వ తరగతిని తీసుకుపోయి 10వ తరగతిలో ఎవరన్నా గెలుపుతారా? 10th క్లాస్ అంటే హై స్కూల్, 3rd క్లాస్ అంటే ఏంటది, ఎలిమెంటరీ స్కూల్. అప్పట్లో ఏంటి, మా టైంలో కూడా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, జడ్పీ ఉంటుంది, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇలా 5 అంచెల్లో ఉండే విద్య. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 3వ తరగతి 10thలో కలపటం, ఐబిఎం అంటాడు, లేకపోతే బైజూస్ సిలబస్ అంటాడు, సెంట్రల్ సిలబస్ అంటాడు. అంటే నేల విడిచి సాము చేశాడు. ఎక్కడో కొన్ని స్కూల్స్లో బెండపూడి అనే దాంట్లో బాగా బట్టించి కొంతమందితో నేర్పించి ఏదో ఒక షో మాస్టర్గా ఆ పాలన నడిచింది. అది కాస్త బ్లఫ్ అని తేలింది. ఆ తర్వాత అదే ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బెండపూడి స్కూల్కి వెళ్తే వాళ్ళు గుడ్లు తేలేశారు. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇవాళ మనం వ్యతిరేకం కాదు, ఏది మనమే కాదు, ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ఎవరు ఏ పార్టీలు దాన్ని వ్యతిరేకించవు. ఇది ఎప్పుడు అటు తెలుగులో బోధన జరగాలి, ఇటు ఇంగ్లీష్లో నడవాలి. అప్పుడు అది నీకు నడుస్తుంది. ఏది, 2 వెళ్తేనే. అంతే తప్ప తెలుగు ఎత్తేసి కంప్లీట్ నేను ఇంగ్లీష్ మీడియం చెప్తానంటూ అతను చేసినటువంటి ప్రయోగం విఫల ప్రయోగం అయింది. ఇప్పుడు దాన్ని చక్కదిద్దటం కోసం మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏది, లోకేష్, ఇవాళ 9 రకాల బడులు తీసుకురావాల్సి వచ్చింది. ఆ జీవో 117 ఒకటి తీసుకొచ్చాడు. టీచర్లని నానా ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అటు బ్రాందీ షాపుల దగ్గర కాపలా గాంచాడు వాళ్ళతో, లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి అసలు స్టేషన్స్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లో. వాళ్ళేదో చెలో సెక్రటేరియట్ పిలిపిస్తే వాళ్ళ మీద దారుణమైన హింస. ఒక 43 వాట్సాప్ యాప్ల్ని ఏంటి అతను రోజు అప్లోడ్ చేయమనేవాడు. అసలు ఒక టీచరు బాత్రూముల ఫోటో తీసి అప్లోడ్ చేస్తారమ్మా? విద్యా బోధన చేయాల్సిన ఉపాధ్యాయుల్ని ఏ విధంగా అతను అన్ని పనులకు వాడుకున్నాడనేది తిరగబడ్డారు. ఏది, ఉపాధ్యాయ లోకం తిరగబడింది, జగన్మోహన్ రెడ్డి పతనమయ్యాడు. అవన్నీ వదిలేసి అతనేంటి ఇప్పుడు ఈ తల్లికి వందనాన్ని నేను 13,000 ఇచ్చాం, మేము కూడా మీరు అంతే కదా, మీరేమి ఎక్కువ ఇచ్చారు, లేకపోతే మీరు 67 లక్షల మందికి ఇవ్వడం ఏంటి, యూడైస్ లెక్కల ప్రకారం మరి 87 లక్షలు ఉన్నారు, 20 లక్షలకి మీరు ఎగనామం పెట్టారు, ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు 4 పిల్లలు ఉన్నటువంటి తల్లులు 20,000 మంది ఖాతాల్లో పడిందంట. అంటే ఎంత, దగ్గర ఒక్కొక్క తల్లి ఖాతాలో 52,000 పడింది. అసలు ఆమె ఆశ్చర్యపోతుంది. ఒక్క సంవత్సరం బిడ్డల చదువుకి ప్రభుత్వం 52,000 ఒక కుటుంబానికి ఇచ్చిందంటే అంటే 80,000 మందికి ప్రయోజనం కలిగింది. ఇప్పుడు నీకన్నా రెట్టింపు గైరుగా ఈ పథకం అమలవుతాను. నువ్వు పెట్టింది ఖర్చు 5,000 కోట్లు, వీళ్ళు పెడుతోంది 10,000 కోట్లు. ప్రజల్లో మరి ఆ మేరకు మరి సంతోషం ఉంటుందా, ఉండదా? నువ్వు ఎంతమందికి ఇచ్చావు అమ్మఒడి? 42 లక్షల మందికి ఇచ్చావు. వీళ్ళు ఇప్పుడు ఎంతమంది ఇస్తున్నారు తల్లికి వందనం? 67 లక్షలు. అంటే నీకన్నా 25 లక్షల మందికి ఎక్కువగా ఇస్తున్నారు. దీన్ని నువ్వు మరి కడుపుబ్బరం లేదో లేకపోతే గిలగిల కొట్టుకుంటే, మంచి ఎప్పుడైనా స్వాగతించాలి, హర్షించాలి కదా. ఇంకా దీనిలో లోపాలు ఉన్నాయి, లేవని మనమేమి చెప్పాము. ఆ లోపాలని సవరించాలి. ఎవరికన్నా పడలేదనుకో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు పెట్టిన స్కీమ్లో కొన్ని లోపాలు ఏంటి,
మనకు తెలుసు గతంలో కూడా మనం మాట్లాడాము, ఏది 300 యూనిట్లు కరెంటు బిల్లు వచ్చిందనుకో ఒక నెల నీకు, ఆ బిల్లు చూసి నీకు కట్ చేస్తున్నారు. అమ్మో 300 యూనిట్ కరెంటు బిల్లు వచ్చిందంటే నువ్వు ఏసీలు వాడుతున్నావు, లేకపోతే నీకు నీ ఇంట్లో అవి ఉన్నాయి నువ్వు పెద్ద ల్యాండ్ లార్డు, నీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని. అది పొరపాటున రావచ్చు, మీటర్ అదేదో ఉంటుంది లోపం, అలాంటివి సవరించాలి. నెక్స్ట్ నీకు కారు ఉందని ఈ పథకం కట్ అన్నారు. అతనెవరు? క్యాబ్ డ్రైవర్కి కారు ఉంటుంది, 4 వీలర్ ఉందని నువ్వు పథకం కట్ చేస్తే ఎలా? అతని జీవనోపాధే ఆ కారు అయినప్పుడు అతను రుజువు చేసుకోవాలి. అలాంటి పేరెంట్స్ ఎవరన్నా ఉన్నట్లయితే మాకు ఈ క్యాబ్ ఈ కారే మాకు ఇవాళ ఉపాధి, దీన్ని అడ్డం పెట్టుకుని కట్ చేయొద్దు అని చెప్పి ఒక వినతి పత్రం అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి వాళ్ళకి ఇవ్వడం, ఎమ్మెల్యేకి ఇవ్వడం, అలాంటివి ఏమైనా ఉంటే లోపాలు సరిదిద్దటం ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటుంది. దీనిపైన ఒక సర్వే చేస్తుంది. ఈ స్కీమ్ యొక్క ప్రజల్లో ఏమనుకుంటున్నారు, సంతృప్త స్థాయి ఎలా ఉంటుందనేది, అటు పింఛన్లలో ఎలా అయితే తీసుకున్నారో దీనికి కూడా అలాగే జరుగుతుంది. ఈలోపు వీళ్ళు బురద చల్లడమే పనిగా పట్టుకుంటే వాళ్ళకి మిగిలేదు ఆ బురదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.